హాయ్ అండి. మార్నింగ్ టైమ్‌లో హడావిడి లేకుండా లంచ్ బాక్స్‌కి ఈ విధంగా స్వీట్ కార్న్ తోటి రైస్ చేయండి. చాలా సూపర్ టేస్టీగా ఇంకా కలర్‌ఫుల్‌గా కూడా ఉంటుంది చూడడానికి. పిల్లలైతే ఇష్టంగా తింటారు. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా సింపుల్‌గా అయిపోతది. టేస్ట్ కూడా చాలా బావుంటది. ముందుగా అయితే బాస్మతి రైస్‌ని బాయిల్ చేసి పక్కన పెట్టుకొని, అలాగే స్వీట్ కార్న్ కూడా బాయిల్ చేసి స్టవ్ పైన పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, హోల్ గరం మసాలా వేసుకొని, అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కరివేపాకు, ఇంకా రుచికి సరిపడినంత సాల్ట్, ఒక పావు టీ స్పూన్ అంత పసుపు యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకున్నాక కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం మగ్గాలన్నమాట. కొంచెం మెత్తబడిన తర్వాత ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. మీరు ముందుగా బాయిల్ చేయకపోతే క్యారెట్‌తో పాటు వేసేస్తే 2 కూడా కొంచెం బాగా మగ్గిపోతాయి. కొంచెం మగ్గిన తర్వాత స్వీట్ కార్న్ ముక్కలను కూడా వేసేసి 1 నిమిషం పాటు కొంచెం బాగా కలిపేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్‌ని వేసేసి, మీకు కొంచెం బాగా స్పైసీగా కావాలనుకుంటే కారం యాడ్ చేసుకోండి. లేదంటే ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకి మిరియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి బాగా కలుపుకుంటే సరిపోతది. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం పిల్లలు ఎక్కువ ఈ స్పైసీనెస్ సరిపోతది. ఇంకొంచెం కావాలి అనుకుంటే కొంచెం కారం యాడ్ చేసుకోండి. లేదంటే ఇలాగ ఒకసారి బాగా కలిపేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసి ఒకసారి బాగా కలిపేసుకుంటే రెడీ అయిపోతది. చాలా సింపుల్‌గా టేస్ట్ అయితే చాలా బావుంటది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడడానికి కూడా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఒక స్పూన్ మిగిలించుకున్న క్యారీ బాక్స్ అయితే ఖాళీ చేసి తెస్తారు. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మార్నింగ్ టైంలో హడావిడి లేకుండా చాలా సింపుల్‌గా అయిపోతుంది అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.